బాలకృష్ణపై అసభ్య ఎస్ఎంఎస్లు వెల్లువెత్తుతున్నాయి. బాబాయ్ అబ్బాయిలను టార్గెట్ చేసుకుని అజ్ఞాత వ్యక్తులు బల్క్ ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు. అటు వెబ్సైట్లో ఇటు మొబైళ్లలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్లను కించపరిచే విధంగా ఎస్ఎంఎస్లు షికార్లు చేస్తున్నాయి. ఏకంగా హేట్ బాలయ్య పేరుతో ఒక వెబ్సైట్ ను రూపొందించారు. ఇందులో బాలయ్యపై వ్యంగ్యాస్త్రాలు, కుళ్ళు జోకులు, అశ్లీల ఫోటోలను వెబ్సైట్ లో ఉంచి మరీ బాబాయ్ అబ్బాయిలను ఏడ్పిస్తున్నారు. వీరి ఆగడాలు శృతిమించడంతో బాలయ్య పోలీసులకు కంప్లైంట్ చేశారు. వెబ్సైట్ ప్రోటోకాల్ ఆధారంగా దీన్ని ఎవరు రూపొందించారో వారిని పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. సెల్ ఫోన్లలో ఇప్పుడు వందల సంఖ్యలో ఫార్వర్డ్ అవుతున్న ఎస్ఎంఎస్లలో బాలకృష్ణపై జోక్స్ తప్పనిసరిగా ఉంటున్నాయి. ఫన్నీ ఎస్ఎంఎస్లు, కుళ్ళు జోకులతో పాటు బాలకృష్ణ క్యారెక్టర్ ను డౌన్ చేసేలా ఉండే ఎస్ఎంఎస్లు ఎక్కువయ్యాయి. ఇదంతా ఎవరో ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనిలా అనిపించినా ఒక హీరోను పట్టుకుని ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? కొంతమంది దురభిమానులు, అదర్ హీరో ఫ్యాన్స్ మా బాలయ్య ఇమేజ్ని దెబ్బతీయడానికి ఎస్ఎంఎస్లు చేస్తూ వాళ్ళని వాడుకుంటున్నారు. అలాగే మా బాలయ్య హిట్ ఇస్తే 2010లో హిట్ ఇస్తే ఇండస్ట్రీ ఎలా షేక్ అయిందో అందరికీ తెలిసిందే. బట్ వాళ్ళు మాత్రం మారతలేదు ఇప్పటికీ. 2010లో 113 సినిమాలు రిలీజ్ అయితే ఒక్క మా సింహ సినిమా తప్ప మిగిలిన అన్నీ కూడా ఫెయిల్ అయినాయి. ఒక ఇండస్ట్రీని రక్షించాలని మా బాలయ్య తర్వాత ఎవరైనా. అలాగే వ్యక్తిగతంగా కూడా స్పందన ప్రోగ్రాంలో కానీ ఇవన్నీ పార్టిసిపేట్ చేశాడు. వ్యక్తిగత ఇమేజ్లు వెళ్ళి వీళ్ళు ఎస్ఎంఎస్లు ఇవ్వడం చాలా దురదృష్టం. ఇది ఎందుకంటే బండ బూతులు మామూలుగా మనిషి జన్మ ఎత్తున కూడా మాట్లాడుకోవాల్సినవి కాదు అవి. ఎవడో ఇంకా ఒక 10 క్రూరుడు, మూర్ఖుడు, ఏమంటే ఇంకా వాడు ఏంతో పోల్చాలో తెలియదు. అదే ఆ టయాన్ని వాడు పనిచేసే పని మీద కానీ చదువుకునే విద్యార్థి అయితే చదువు మీద పెడితే వాడు అనుకునే గోల్ ఈజీగా రీచ్ కావచ్చు. అలాంటివన్నీ వదిలేసి పని పాట లేకుండా ఇంట్లో ఆ తల్లిదండ్రులు సంపాదించి తీసుకొచ్చి ఏం పని చేయాలో తెలియక నెట్లలోకి వెళ్ళి దాంట్లో బూతు బొమ్మలు చూసుకుంటా ఇలాంటి పనికి రాని చెత్త మెసేజ్లు పెడుతుంటారు కదా. ఈవెన్ వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ సెల్లుకే వాడిని కామెంట్ చేస్తూ ఇవ్వడం చేశాడంటే వాడు తట్టుకోగలరు. తెలుగునాట హీరోల అభిమానుల మధ్య వారు ఇప్పటిది కాదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబుల కాలం నుంచే ఫ్యాన్స్ మధ్య భేదాభిప్రాయాలు ఉండేటివి. కానీ అవి ఇప్పటిలాగా వ్యక్తిగత జీవితాలపై మాట్లాడుకునేలా ఉండేవి కావు. కాలంతో పాటు మారుతున్న టెక్నాలజీని కూడా ఫ్యాన్స్ ఇప్పుడు నచ్చని హీరోలపై బ్యాడ్ పబ్లిసిటీ చేయడానికి వాడుకుంటున్నారు. కొంతమందికి ఇవి నవ్వు తెప్పిస్తుంటే అభిమానులకు మాత్రం బాధను మిగులుస్తున్నాయి. SMSs, funny SMSs, but in that most probably we used to get lot of work. మనం ఎంత పనిలో ఉన్నా ఏమున్నా కానీ బట్ we just read that message, we'll be getting laugh. It is none other than Balaya messages. So అందులో కంక్లూజన్గా మెయిన్గా నాకు నచ్చేది ఏంటంటే నువ్వు కేకా బాబాయ్ అని జూనియర్ ఎన్టీఆర్ అంటారు. పైగా బాలయ్య మెసేజ్లో మనం మెయిన్గా చెప్పేది ఒక ఫన్నీ మెసేజ్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఫన్నీ మెసేజెస్ ఇస్ లైక్ ఎక్వేరియం వాటర్లో బాలయ్య ఎక్వేరియం అది హీటర్ వేస్తాడు. ఎన్టీఆర్ వచ్చి ఏంటి బాబాయ్ నువ్వు హీటర్ వేస్తా అంటే అరే మెంటల్ అది చలికాలం కదా చేపలు మళ్ళీ చలికి సరిపోతారా అందుకే అంటే నువ్వు కేకా బాబాయ్ అంటాడు. ఇట్స్ వెరీ ఫనీ. సో ఫనీ అంటే నా దగ్గర సెల్ లేదు, మా ఫ్రెండ్స్ సెల్ చూసి ఫుల్ ఎంజాయ్ చేశాను. నాకు ఒక జోక్ ఫుల్ నచ్చింది. పూల చొక్కా వేసుకుంటాడు అతను, అయితే అంతా వాటర్ చల్లుకుంటుంటాడు. అయితే ఎన్టీఆర్ అడతాడు బాబాయ్ ఎందుకు పూల మీద చొక్కా మీద చల్లుకుంటున్నా అంటే పువ్వులు వాడిపోకుండా ఉండడానికి చల్లుకుంటున్నాను అంటాడు కదా. లాస్ట్ నువ్వు కేక బాబాయ్ అక్కడైతే ఫుల్ నవ్వొస్తుంది నిజంగా.